నమస్తే. ముచ్చట ఏంటంటే మీరు చూస్తున్న ఈ ప్యాకెట్ గుట్కా ప్యాకెట్ వక్క పొట్లమో కాదు. ఈ ప్యాకెట్ ఏందో తెలవాలంటే వీడియో మొత్తం చూడుర్రి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి గిట్ చూడుర్రి. గిటంటే సీసాలను చూసారు, గీ కొప్పర్లా కాగుతున్న నీళ్ళనైతే చూడుర్రి. ఈ నీళ్ళు ఎందుకు కాగబెడుతున్నాం అనేది మీకైతే అర్థమవుతుంది. ఒకసారి అయితే చూద్దాం, మన నీళ్లు వేడైనాయి కాదా. అబ్బో బాగానే వేడైనాయి, నీళ్ళైతే అడ్డగోలుగా వేడైనాయి. ఈ వేడి నీళ్ళనైతే ఇప్పుడైతే ఒక 2-3 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఆ కాగిన వేడి నీళ్ళని అయితే ఒక జగ్గులో తీసుకొని ఆ జగ్గులు ఇప్పుడు మీకు చూపెట్టిన ప్యాకెట్ ఇట్లా జించుకొని అని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పటికే కొంతమందికి అయితే అర్థమయ్యే ఉంటుంది నేను ఏం చెప్తాను అనేది. ఇప్పుడైతే ఈ నీళ్ళని అయితే తీసి కొబ్బరి కాగుతున్న నీళ్ళలో పోసుకొని కలుపుకుందాం. ఇక ఒకసారి అయితే గిడి చూడు, ఈ పాయింట్ అయితే కొన్ని చాలా రోజులు అయితే అది మూలకు పడేసిన కలర్ అని తెలిసిపోయింది, అంత పాతగా అయింది. అయితే ఇప్పుడు మనం ఈ పాయింట్కి కలర్ వేయబోతున్నాం, బ్లాక్ కలర్. ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్ అంతా అదే. ఇప్పుడైతే ఈ పాయింట్ అయితే మనం ఇవరిదాకా కలిపిన కలర్లను అయితే ముంచుతున్నాం. నీళ్ళు కూడా ఎక్కువ వేయద్దు, అది మునిగేంత వరకే ఉండాలి నీళ్ళు కూడా. సో ఇప్పుడైతే ముంచుతానా చూడుర్రి. మంచిగా అటు ఇటు కిందికి మీదికి మంచిగా కలర్ పట్టేటట్టు ఒక 5-10 నిమిషాలు ఇట్లా చేసినాం అనుకో, బయటికి తీసినాక చూడుర్రి మీరే షాక్ అవుతారు. బయటికి తీస్తానా చూడుర్రి ఇక ఎట్లుందో. ఇక చూడుర్రి, మొదగాలు చూపెట్టిన పాయింట్ ఈ పాయింట్కి ఎంత డిఫరెంట్ వచ్చిందో. కలర్ ఎంత మంచిగా పట్టుకున్నది కదా. మీరు కూడా ఇట్లనే ఎలిచిపోయిన మాసిపోయిన డ్రెస్సులకు పాయింట్లకు కలర్లు వేసుకోవాలంటే వేసుకోరిగా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ప్రొఫైల్ అయితే ఫాలో చేయరు. ఉంటా మరి, టాటా, బై బై, సీ యూ.